భూమి ఆకాశం సమస్తం సృష్టించిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములండి. మరొకసారి ఈ వీడియో చేయడానికి కారణం ఎవరంటే సేమ్ శివశక్తి కరుణాకర్ సుగ్గుణ. అయితే లాస్ట్ టైం నేను మీకు చెప్పినట్టు ఇంద్రుడు నెమిలికి తన 1000 కళ్ళు ఇచ్చాడు. అయితే ఈసారి మనము కాన్సన్ట్రేట్ చేసేది కాకి మీద. అంటే వీళ్ళు రావణ్ నుంచి తప్పించుకోవడానికి ఇంద్రుడు నెమిలి వేషాన్ని దాల్స్తాడు, యముడు కాకి వేషాన్ని దాలుస్తాడు. రావణుడు పోయిన తర్వాత అప్పుడు ఆ కాకికి ఒక వరం ఇస్తాడు. ఓకేనా? ఈ విషయము ఒక్క నిమిషం పక్కన పెట్టి మళ్ళీ నేను వాపసు వస్తాను. అయితే తన వీడియోలో ఆయన ఏమన్నాడంటే 13th minute 40 second నుంచి 13th minute 50 second వరకు అక్కడ కాకి గురించి మాట్లాడుకొస్తాడు. తిరుగుతూనే ఉంటుందంట, ఎక్కడ వాళ్ళేదంట అని చెప్తాడు. కాకిని పావురాన్ని ఎందుకు పంపినట్టు అని కొంచెం ఎటకారంగా మాట్లాడాడు. ఉన్నీలేండి, మన స్టైల్లో మనం ఇచ్చేద్దాం, ఇది క్రిస్టియన్ స్టైల్లో మనం ఇచ్చేద్దాం. ఓకే సరే, ఇప్పుడు ఆ కాకిని ఎందుకు పంపినట్టు అని అడిగిన ప్రశ్నకి బైబిల్ నుంచి ఒక్క 2 మాటలు మాట్లాడుకొని వాళ్ళ గ్రంథాన్ని కొంచెం స్కాన్ చేద్దాం మనం, సరేనా? ఆదికాండం 8వ అధ్యాయం 7వ వాక్యం. ఒక కాకిని వెలుపలికి విడిచెను, అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళ ఇంకిపోయేంత వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరి వర్స్ 8 కానీ మనం చదువుకోవాలి. మరియు నీళ్ళ నేల మీద నుండి తగ్గినదో లేదో అని చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. నీళ్ళ భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకి తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను అంటాడు. వర్స్ 8 ఆన్సర్గా ఉంది. కాకిని ఎందుకు పంపించాడంటే, ఎందుకంటే ఇక్కడే ఉంది, నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను అంటాడు. నీళ్లు తగ్గినాయా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ కాకిని వదిలినాడు. ఎందుకంటే అంత పెద్ద ఓడలో నుండి ఈయన బయటికి వచ్చి తొంగి చూసి ఇది నీళ్లు తగ్గిందో లేదో అని చూచే కాదు కదా, ఎంత దూరం తగ్గింది, ఎట్లుంది పరిస్థితి అని ఈయన లోపల నుంచి బయటికి రాలేడు. కాబట్టి ఆయన కామన్ సెన్స్ ఉపయోగించాడు. అక్కడ కామన్ సెన్స్ ఉపయోగించి ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఆ కాకిని తీసి బయటకు వదులుతాడు. అది వెళ్ళిపోతుంది, తర్వాత తిరిగి రానట్టు అక్కడ మనం చదువు. అయితే కాకి ఏమైనట్టు మనకు తెలీదు. అయితే కాకిని ఎందుకు పంపించాడు? వర్స్ 8లో మనం చదువుకున్నట్టు నీళ్ళు ఇంకిపోయినాయా, ఎంత లెవెల్కి వచ్చిందని చూడడానికి పంపించాడు. ఎందుకంటే ఈయన బయటికి వచ్చి చూసి లోపలికి పోలేడు. అదే పక్షులైతే దానికి రెక్కలు ఉంటాయి కాబట్టి అది తిరిగి మళ్ళీ వాపసు వస్తుంది, అది ఎక్కడన్నా వాళ్తుందా లేదా అని చూచేకి ఒక మంచి కామన్ సెన్స్ ఇక్కడ పనిచేస్తుంది, అంతే. వర్స్ 8లోనే ఆన్సర్ ఉంది. ఈయన దాన్ని ఏదో ఒక పెద్దగా తప్పు పెట్టినట్టు, దీనికి తర్కబద్ధంగా ఉందా, ఎంత లాజికల్గా ఉందో చూసారా అన్నట్టు ఈయన మాట్లాడాడు. సరే, ఇప్పుడు నేను చెప్పినట్టు బ్యాక్ టు కాకి విషయం. యముడు కాకి రూపాన్ని దాల్చిన తర్వాత ఇప్పుడు యముడు ఏం చెప్తాడో చూద్దాం మనం. ఇప్పుడు వాల్మీకి రామాయణంలో పుల్లల శ్రీరామచంద్రుడు రాసిన అదే ఉత్తరకాండంలో మీకు నేను చదివి వినిపిస్తాను. 18వ సర్గం. రావణుడు మరుతుని జయించుట, దేవతలు నెమల్ని మొదలైన వాటిని వరములిచ్చుట. అది ఇంకా 53వ పేజీలో ఏముంది? యజ్ఞశాలలోని కర్ర మీద ఉన్న కాకితో యముడు, ఓకే, ఓ పక్షి, నీ విషయమును సంతోషించుచున్నాను, నా మాట వినుము. ఇతర ప్రాణులను నేను వివిధ రోగాలచే పీడించుచున్నందున కానీ నీ విషయమున సంతోషించినాను గాన నీకు ఆ రోగల బాధ ఉండదు అంటున్నాడు. ఏమని వరం ఇస్తున్నాడు? నీకు రోగాలు బాధ ఉండదు, నీకు రోగాలు ఏవి రావు, డిజీసెస్ నీకు అసలు ఉండదు అంటున్నాడు. అయితే ఈయన చెప్పిన మాట నిజమేనా? ఎంత లాజికల్గా ఉంది. పక్షులనగా జంతువులనగా ఏమవుతుంది చెప్పండి? రోగం వస్తుంది. మనుషులకి రోగం వస్తుంది, పాస్టర్లకి పూజారులకి అందరికీ రోగాలు వస్తూ ఉంటాయి. మన భూమిని విడిచిపెట్టి పోయేంత వరకు
ఈ రోగంకి మనం ఏమవుతామంటే కష్టపడి దీనికి ఏదో ఒకటి చేసుకొని భూమిలో యాత్ర చేస్తూ ఉంటాం మనం. అది అయితే ఇక్కడేమంటున్నాడు, కాకిని చూసి నీకు రోగ బాధలు అస్సలు కలగనీయను నేను అంటున్నాడు. అయితే రోగ బాధలు కలగనీయదు అన్న మాట ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూసుకుందామా. ఇప్పుడు మీకు స్క్రీన్ షాట్స్ చెప్తాను చూడండి, స్క్రీన్ షాట్ చూపిస్తాను, జాగ్రత్తగా చూస్తూ పోండి. మొట్టమొదటిగా రోగం ఏంది తెలుసా, WNV అని పిలుస్తారు. WNVలో ఈ ఒక విచిత్రమైన ఒక వైరస్ ఇది. దీన్ని ఏమంటారంటే వెస్ట్ నైల్ వైరస్ అని పిలుస్తారు. ఇది కాకికి తాకబడి ఈ కాకికి ఏమైంది, వెస్ట్ నైల్ వైరస్ హిట్ అమెరికన్ క్రోస్ పర్టికులర్లీ హార్డ్ అంటాడు. ఏమంట, హార్డ్ అంట. వెన్ ద డిజీజ్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ న్యూయార్క్ సిటీ ఇన్ సమ్మర్ 1999, నియర్లీ 5,500 crores died in 4 months. When the disease first appeared, okay, ఈ రోగం ఫస్ట్ ఏదైతే వచ్చిందో, టెస్ట్ సజెస్టెడ్ ద డిజీజ్ వాజ్ 100% fatal to crows. బాగా అండర్లైన్ చేసుకోండి. టెస్ట్ సజెస్టెడ్ ద డిజీజ్ వాజ్ 100% fatal to crows. యముడు ఏమన్నాడు, నీకు రోగ బాధలు ఏవి రావు అన్నాడు. అదే కదా చెప్పింది ఆయన. సంతోషించినాను గాన నీకు ఆ రోగాలు బాధ ఉండదు అన్నాడు. నీకు రోగాలే ఆ బాధే ఉండదు అంటున్నాడు. అయితే ఇక్కడ చూస్తే సైంటిస్టులు ఏం కనిపెడతారంటే, టెస్ట్ చేస్తే 100% fatal to crows అంటే డెత్ అనమాట. మెనీ అదర్ స్పైసీస్, ఓకే, మెనీ అదర్ స్పీసీస్ ఫ్రమ్ జేస్ అండ్ మ్యాగ్పైస్ టు గల్స్ అండ్ చికాడీస్ ఆల్సో ప్రూవ్డ్ ససెప్టబుల్ అంటాడు. ఈ విధంగా రోగం ఏమొచ్చింది, వచ్చింది. ఈ WNV అంటే వెస్ట్ నైల్ వైరస్ అనమాట. అంటే ఏమిటి, WNV ఈజ్ అన్ ఆర్థ్రోపోడ్ బోర్న్ వైరస్. అదొక వైరస్ విచ్ క్యాన్ కాస్ ఫెబ్రైల్ ఇల్నెస్, ఎన్సెఫాలైటిస్ అనగా బ్రాకెట్లో ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్లో ఒక మంట ఇన్ఫ్లమేషన్ ఉంటుందన్నమాట, ఆర్ మెనెంజిటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో కానీ ప్రాబ్లం ఉంటుంది. ఇట్ వాస్ ఫస్ట్ డాక్యుమెంటెడ్ ఇన్ US in 1999 అండ్ ఎగ్జిస్ట్ అక్రాస్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటుంది. ఓకే, ఈ WNV యొక్క రోగము ఈ రకంగా వచ్చింది. ఇంకా రెండో రోగం మనం చూద్దాం. రెండో రోగం ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే AKD అవుట్ బ్రేక్ అంటారు. ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్స్ చూడొచ్చు. న్యూ రీసెర్చ్ ఆన్ ద కాజ్ ఆఫ్ ది AKD అవుట్ బ్రేక్ అంటాడు. సిన్స్ ద 90s AKD అంటే ఏవియన్ కెరాటిన్ డిజార్డర్ హాస్ బీన్ అన్ ఇంక్రీజింగ్లీ కామన్ డిజార్డర్ అమంగ్ ది అలస్కన్ అండ్ PNW కౌస్ అని చెప్తాడు. అనగా ఈ రోగం వస్తే ఏమవుతుందంటే, ఐ హ్యావ్ రిటన్ ప్రీవియస్లీ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ డిజీజ్ అని ఆథర్ చెప్తూ ఏం చెప్తాడంటే, ఇక్కడ చూడండి, అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ అదర్ స్పీసీస్ దట్ కాజెస్ గ్రాస్ డిఫార్మిటీస్ ఆఫ్ ద బీక్ సచ్ యాజ్ ఎలాంగేషన్, కర్వేచర్ ఆర్ క్రాసింగ్ అంటాడు. అనగేమవుతుంది తెలుసా, ఈ బీక్ ఉంటుంది కదా, ఆ బీక్ ముక్కుకి అది ఇట్లా ఉల్టా అయిపోయి ఇట్లా క్రాస్ అయిపోతుంది. అది నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఈ కాకికి చూడండి, ఈ కాకికి ఏముందంటే అన్ AKD అఫ్లిక్టెడ్ అమెరికన్ క్రో ఇన్ సియాటల్. దాన్ని ముక్కు చూడండి, అది రోగంతో వచ్చిండేది. అది ఇప్పుడు తన ముక్కు ఇట్లా క్రాస్ అయితే, ఇట్లా ఆపోజిట్గా క్రాస్ అయితే అది ఎట్లా తింటుంది, అది ఎట్లా తింటుంది ఆహారాన్ని, ఆహారం తినక ఏమవుతుందో చాలా కష్టపడుతుంది. ఇంకా మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి ఇంకొక స్క్రీన్ షాట్లో. ఇది ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇది అలస్కన్ బ్లాక్ క్యాప్డ్ చికాడీ విత్ సివియర్ AKD. ఇది సివియర్ AKD అనమాట. అనగా దాని ముక్కు చూడండి ఎంత బెండ్ అయిపోయింది. అంత బెండ్ అయిపోతే దాన్ని పిక్ చేసి ఎట్లా తినగలదు. దీని రోగం ఏమంట, AKD. దీనికి ఇలాంటి ఒక రోగం వచ్చింది. అది ఇంకా మూడోది మనం గమనించినట్టయితే, ఇక్కడే మన ఇండియాలో జరిగిన విషయం. ఇది స్క్రీన్ షాట్ మీరు చూడొచ్చు. డాక్టర్ ఉమేష్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ IAHP, ఆల్సో కన్ఫర్మ్ ద డెత్ ఆఫ్ క్రోస్ ఇన్ పట్నా వెర్ డ్యూ టు ఏవియన్ ఫ్లూ. రోగ బాధలే లేదన్నాడు. The veterinary doctors are on alert on the samples of the birds, drooping feathers and other body parts have been collected from the chicken shops as well as the domesticated birds from the affected areas where the dead bodies were found. There is no need of panic అంటాడు మళ్ళీ. అయితే
ఇక్కడ డెత్ ఆఫ్ క్రోస్ ఎందుకు అయిందంటే ఏవియన్ ఫ్లూ నుంచి అయిందనమాట. ఓకే, అది ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ వైరస్ నుంచి వచ్చింది, ఈ ఫ్లూ నుంచి వచ్చింది. ఇవన్నీ రోగాలు వచ్చినప్పుడు యమునికి తెలియదా ఏమని ఇలాంటి రోగాలు వస్తుంది అంటే, మోడ్రన్లో ఇలాంటిది వస్తుందని తెలీదా? తెలియకోకున్నట్టు నీకు రోగ బాధలు ఏవి లాదని చెప్తున్నాడు కదా. ఎంతవరకు లాజిక్ కరుణాకర్? ఎంతవరకు లాజిక్ అనిపిస్తుంది నీకు? బైబిల్లో పెట్టి చదివింది అబ్బో. నీ దగ్గర బైబిల్ ఉంటే మా దగ్గర నీ గ్రంథాలు ఉన్నదని మర్చిపోవద్దు. తీస్తే 18 గ్రంథాలు తీయచ్చు. ఆ 18 గ్రంథాల మీద నీలాగా ఏదైనా షార్ట్ మూవీ చేస్తే నేను చచ్చిపోయేంత వరకు తీయచ్చు. అట్లా ఉంటుంది కథలు. అయితే ఇప్పుడు ఎంతవరకు లాజిక్ అంటావు దీన్ని? ఇక్కడ ఏమన్నాడు? రోగ బాధలు ఏమీ లేవు అన్నాడు. ఇక్కడ చూస్తే రోగాలు వచ్చి కాకిలన్నీ చచ్చిపోతున్నాయి. పాపం దాని బీక్స్ అని ఇట్లా బెండ్ అయిపోతున్నాయి. ఏం తింటుంది? ఏం తింటుంది చెప్పు? ఇది ఎంతవరకు లాజిక్? అయితే యముడు ఏ విధంగా ఆ ఒక వరాన్ని ఇచ్చాడు? వరాన్ని ఇస్తే ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి? అది ప్రియులారా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఏమంటాడంటే యముడు, ఆ రోగ బాధలు ఉండదు సందేహమే లేదన్నాడు కదా. సందేహమే లేదంటే ఇక్కడ చూస్తే నీ రోగాలు వచ్చి అది. ఇంకా మూడోది, ఓ పక్షి నేను వరము ఇచ్చుచున్నాను, నీకు మృత్యు భయము లేదు. నీకు మృత్యు భయం అనేదే లేదు. నరులు నిన్ను చంపే వరకు నీవు జీవించి ఉండు అంటాడు. నరులు చంపేంత వరకు నీవేమవుతావు? నువ్వు జీవిస్తావు, నీకేముండదు, మృత్యు భయం అనేది ఉండదు అంటున్నాడు. ఇక్కడ గమనించినట్టయితే ఒక స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ప్రియులారా. బెంగళూరు నో వాటర్ ఇన్ నార్త్ ఈస్ట్ అంటాడు. ఎందుకు లేదంటే, దిస్ ఈజ్ హౌ వల్నరబుల్ యువర్ సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్. ఏ క్రో గెట్టింగ్ ఎలక్ట్రోక్యూటెడ్ ఇన్ ఆరోహల్లి స్టేషన్ will spell misery for lakhs of people residing in northern and eastern part of the city where water supply will be affected today అంటాడు. నార్దర్న్ పార్ట్లో, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ దిస్ బెంగళూరు సిటీలో వాటర్ సప్లై ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే దానికి కారణం ఏమిటంటే, ఏ క్రో గెట్టింగ్ ఎలక్ట్రిక్యూటెడ్ ఇన్ ఆరోహల్లి స్టేషన్. ఆరోహల్లి స్టేషన్లో ఏవైతే ఎలక్ట్రిసిటీ ఉందో అక్కడ కాకి కరెంటు కొట్టి చచ్చిపోతుంది. అది మరి ఈ ప్రాబ్లం ఏంట, ఇది టెంపరీ సిచ్యువేషన్ అండ్ కామన్ ప్రాబ్లం అంటారు ఇక్కడ. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళు డిస్క్రైబ్ చేస్తూ ఈ ప్రాబ్లమ్ని టెంపరీ సిచ్యువేషన్ మరి కామన్ ప్రాబ్లం అని పిలుస్తారు. సరేనా? మరి రెండోది గమనించినట్టయితే వెంకటరాజు అనే ఇంజనీర్ ఏం చెప్తాడు, ఇంజనీరింగ్ చీఫ్ ఈయన ఏం చెప్తాడంటే, డ్యూ టు అర్థింగ్ ఫాల్ట్ కాస్డ్ బై ఎలక్ట్రిక్యూషన్ ఆఫ్ ఎ క్రో పవర్ రిజ్యూమ్డ్ అట్ నూన్ అంటాడు. అది మరి ఏమంటాడంటే, దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైమ్ దట్ ద వాటర్ సప్లై హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ ఓయింగ్ టు బర్డ్ ఎలక్ట్రిక్యూషన్. జస్ట్ 9 months ago in a similar incident a crow had got electrocuted leading to power cuts అంటాడు. 9 నెలల వెనక కానీ ఇదే ప్రాబ్లం వచ్చింది అంటాడు. ఇది కామన్ ప్రాబ్లం అంటాడు. అయితే యముడేమన్నాడు, నరులు చంపేంత వరకు నీకు ఎటువంటి మరణం ఉండదు, మృత్యు భయం నీకు ఉండదు అన్నాడు. అయితే ఇక్కడ చూస్తే నరుడు చంపలేదు, వేటాడలేదు, రాయిగొట్టి చంపలేదు, ఒక ఎలక్ట్రిసిటీ యొక్క హై టెన్షన్ వైర్ మీద కూర్చొని చచ్చిపోయింది. అయితే ఇప్పుడు ఇది ఎంతవరకు లాజిక్, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, నీవు భుజించినచో నా లోకములో ఆకలితో బాధపడుచున్న మానవులు వారి బంధువులు తృప్తి పొందెదరు అని పలికెను. ఇంకొకసారి, నీవు భుజించినచో నా లోకములో ఆకలితో బాధపడుచున్న మానవులు వారి బంధువులు తృప్తి పొందెదరు అని పలికెను. అంటే నీవు భుజించినచో అంటే నువ్వు తింటే నా లోకంలో ఉన్నవారు ఆకలితో బాధపడేవారు మానవులు బంధువులు తృప్తి పొందుతారంట. అదెట్లా? ఈ కాకి తింటే వీళ్ళెట్లా తృప్తి పొందుతారు? ఇప్పుడు కాకి ఏమేమి తింటారు చెప్పండి? కాకి చచ్చిపోయిన పందికొక్కని తింటాడు, ఎలకని తింటాడు, గలీజన్ అన్నీ తింటాడు. ఈ గలీజ్ అన్నీ తింటే తన లోకంలో ఉన్న బంధువులు మానవులు తృప్తి అవుతారా? అంతే. కాకి ఇక్కడ గలీజ్ తింటే అక్కడ వాళ్ళు తృప్తి అవుతారా? ఏం లాజిక్ కరుణాకర్ ఇది? కాకి విషయం నువ్వు మాట్లాడినావు బైబిల్ నుంచి, నేను ఇదే కాకి విషయం రామాయణం నుంచి మాట్లాడుతున్నాను.
వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. నీకే చెప్పు, నీ విషయం నీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ కాకి గలీజ్ తింటే మానవులు తన లోకంలో ఎట్లా తృప్తి పొందుతారు నువ్వు చెప్పు. అయితే ఇది తింటే మానవులు తృప్తి పొందుతారంటే ఇది పిండ ప్రదానం చేసే ఒక విషయంకి వస్తుంది, అవునా? అయితే పిండ ప్రదానం చేసే విషయంకి వచ్చినట్టు అయితే నాకు ఇప్పుడు వేమన కవి యొక్క మాటలు గుర్తుకొస్తుంది. ఏమది వేమన కవి గారి యొక్క మాటలు? ఇక్కడ స్క్రీన్ షాట్ మీరు చూడొచ్చు. పిండములను చేసి పితరులు తలపోసి కాకులుకొను బెట్టు గాడిదల్లారా పెంట తినడి కాకి పితృడెట్లాయరా విశ్వదాభిరామ వినురా వేమ అన్నాడు. బా, పంచ్ డైలాగ్ అంటారు కదా, ఆ కాలంలో వేమన అప్పుడే కొట్టాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటాం పంచు పంచు అని, ఈ పంచ్ అప్పుడే కొట్టాడు. ఒకవేళ చెప్పబడిన మాట పిండ ప్రధానానికి పోల్చినదైతే కాకి పెంట తింటుంది, ఇంకా ప్లెయిన్ లాంగ్వేజ్ చెప్పండి పియ్య తింటుంది. అది తింటే అది ఆ పితృలు ఎక్కడ తృప్తి పొందుకుంటారు? ఇది ఎట్లా? నేను చెప్పింది కాదోయ్, ఇది మన మహాకవి విప్లవాన్ని చూసుకొచ్చాడు సమాజంలో ఎటువంటి కవిత్వాలను రాసి. ఆయన చెప్పిన మాట దీనికి ఏం ఆన్సర్ చెప్తావు? నువ్వు భుజించినచో మానవులు బంధువులు నా లోకంలో తృప్తి పొందుదురు అన్నావు కదా, ఇది పిండ ప్రధానానికే కదా. అయితే ఇలాంటివన్నీ పెంట తింటే అక్కడ మనుషులు వాళ్ళెట్లా తృప్తి పొందుతారు? నువ్వే చెప్పాలి. ఎంత లాజికల్ ఉంది కరుణాకర్ ఇది, చెప్పయ్యా, ఎంత లాజికల్, నువ్వు చెప్పుకోవాలి. కాబట్టి లాజికల్ మెషర్మెంట్లు స్టార్ట్ చేస్తే సిరీస్ల మీద వెబ్ సిరీస్ లాగా చేయొచ్చు. కాబట్టి స్టార్ట్ చేసినాం, చూద్దాం ఎంతవరకు కొనసాగుతుందో, కొనసాగనివ్వండి. ప్రియులారా, ఇది యముడు కాకి గురించి ఇచ్చిన వరములు. ఇది ఎంత లాజిక్ మీరు ఒకసారి చూసి కమెంట్ పెట్టుకోండి. ఇది వీడియోని షేర్ చేయండి. అది మాత్రమే కాకోకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు అందరూ దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.